మీ ఇంటి వాస్తు బాగుంది లేదు, బాగుంటే ఎంతవరకు బాగుంది, బాలేకపోతే ఎంతవరకు బాగలేదు అనే విషయం మీరే స్వయంగా సులభంగా తెలుసుకోవచ్చు. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. ఒక ఇంటికి సంబంధించి వాస్తు బాగుంది లేదు అని ఎలా చెప్తాము అంటే, పాయింట్ నెంబర్ 1, ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే వీలైనంత వరకు దీర్ఘచతురస్రం లేదా చతురస్రం, రెక్టాంగిల్ లేదా స్క్వేర్లోనే ఉండేలా చూసుకోవాలి. ఏ దిక్కు ఏ మూల కూడా పెరగడం కానీ తగ్గడం కానీ లేకుండా ఉండాలి. ఈ ప్లాన్లో చూపించినట్టుగా ఇక్కడ కట్ అయింది చూసారా. సో ఈ విధంగా ఉండకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు రెక్టాంగిల్ లేదా స్క్వేర్లోనే ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ప్రధాన ద్వారం మెయిన్ డోర్ అనేది 32 ఎంట్రన్స్లలో మంచి పదంలో ఉండాలి. అంటే వాస్తులో మనకి 4 దిక్కులకి కలిపి మొత్తం 32 ఎంట్రన్స్ 32 పదాలు ఉంటాయి. కానీ అందులో మనకి మంచి ఫలితాలు గుడ్ రిజల్ట్స్ని ఇచ్చేవి కొన్ని మాత్రమే. అవి N3 N4 E3 E4 S2 అనేది మాత్రం ఓన్లీ జాబ్ హోల్డర్స్కి మాత్రమే, S3 S4 W3 W4 వీటిలో మాత్రమే మన ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, టాయిలెట్స్ ఉండాల్సిన చోట మాత్రమే ఉండాలి. వాస్తుశాస్త్రం రీత్యా సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి డిస్పోజల్ జోన్, వెస్ట్ నార్త్ వెస్ట్ పడమర నైరుతి డిస్పోజల్ జోన్ వీటిలో మాత్రమే టాయిలెట్స్ అనేవి ఉండాలి. పాయింట్ నెంబర్ 4, వంటగది కిచెన్ అనేది ఎగ్జాక్ట్లీ అగ్నితత్వ 5 జోన్స్లలో మాత్రమే ఉండాలి. ఏ ఫేసింగ్ హౌస్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏ ఫేసింగ్ హౌస్ అయినప్పటికీ వంటగది అనేది మాత్రం ఆగ్నేయం సౌత్ ఈస్ట్లోనే ఉండాలి. అప్పుడే గృహస్థులకి ధనానికి సంబంధించిన లోటు ఉండదు. ధనం లిక్విడ్ క్యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆగ్నేయం సౌత్ ఈస్ట్కి అధిపతి శుక్రుడు, దిక్పాలకుడు అగ్నిదేవుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా సహజ రాశి చక్రంలో 2nd హౌస్కి శుక్రుడు అధిపతి. శుక్రుడు ధనానికి కారకుడు. 2nd హౌస్ అనేది లిక్విడ్ క్యాష్ని సూచిస్తుంది. అలాగే అగ్నిని ఆరాధించడం వల్ల అగ్ని కార్యాలు చేయడము హోమాలు చేయడం ద్వారా ధన సంపద కలుగుతుందని మన ఋషులు మహర్షులు ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనమే శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలో సమస్త ధన సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం అయ్యేలా చేయమని అగ్నిదేవుణ్ణి వేడుకుంటాము. వంట చేయడం అనేది కూడా అగ్ని కార్యంతో సమానం. కాబట్టి కిచెన్ అనేది ఎట్టి పరిస్థితిలోనూ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలోనే రావాలి. పాయింట్ నెంబర్ 5, 16 జోన్స్కి సంబంధించి యాంటిక్ కలర్స్ వ్యతిరేకమైన రంగులు ఉండకూడదు. వాస్తులో మనకి 4 దిక్కులు 4 విదిక్కులు అంటే మూలలు, వీటితో పాటు మరో 8 సబ్ డివిజన్స్ మొత్తం కలిపి 16 జోన్స్ అనేవి ఉంటాయి. ఈ 16 జోన్స్ని ఆటంకపరిచే లేదా వ్యతిరేకమైన కలర్స్ రంగులు లేకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 6, 16 జోన్స్లలో యాంటీ యాక్టివిటీ యాంటీ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. యాక్టివిటీ అంటే పని. జోన్స్కి సంబంధించి యాంటీ యాక్టివిటీ అంటే వ్యతిరేకమైన పని చేయకూడదు. ఎగ్జాంపుల్, నార్త్ అనేది మనీ అండ్ ఆపర్చునిటీ జోను, అలాగే లక్ష్మీ స్థానం కుబేర స్థానం కూడా అంటాము. సో ఇక్కడ ఎవరైనా స్టోరేజ్ని ఏర్పాటు చేసుకొని పాడైన వస్తువుల్ని స్టోరేజ్ చేయడము, లేదా నార్త్లో బాల్కనీ వచ్చినప్పుడు అక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టి ఇడిచిన బట్టల్ని ఉతకడం లాంటి పనులు ఎవరైతే చేస్తారో అది నార్త్కు సంబంధించి యాంటీ యాక్టివిటీ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పాడైన వస్తువులు ఇడిచిన బట్టల్ని వాష్ చేసే వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు ఎప్పుడైతే పెట్టి అక్కడ ఆ పని అయితే చేస్తున్నారో అక్కడ అది యాంటీ యాక్టివిటీ కావడం వల్ల నార్త్ మనీ అండ్ ఆపర్చునిటీ జోన్ కాబట్టి ముఖ్యంగా ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా యాంటీ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా లేకుండా చూసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈస్ట్ అనేది సోషల్ కమ్యూనికేషన్ జోన్. ఎవరైనా ఈస్ట్లో ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టి అక్కడ డస్ట్ పడేస్తూ ఉన్నట్లయితే, అంటే డస్ట్బిన్ అనేది ఆబ్జెక్ట్గా చెప్తున్నాం కాబట్టి అక్కడ డస్ట్బిన్ ఉండడం వల్ల వీళ్ళకి సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి దెబ్బతింటాయి. పాయింట్ నెంబర్ 7,
16 జోన్స్ కూడా 5 ఎలిమెంట్స్ పంచభూతత్వాలతో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతో ఏర్పడింది. అలాగే గృహానికి సంబంధించి ఈ 16 జోన్స్ అనేవి కూడా పంచభూతత్వాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆ పంచభూతత్వాలు అనేవి ఇంట్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. చివరిగా 8వ పాయింట్. ఇది చివరిగా చెప్తున్నా కూడా మొట్టమొదటిగా చూసుకోవాల్సింది అది ఏంటి అని చూసినట్లయితే గృహం యొక్క ఫేసింగ్. అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఆ గృహానికి సంబంధించిన ఫేసింగ్ అనేది ఇంటి యజమాని పేరుకు సరిపోయింది అయి ఉండాలి. దీనినే వాస్తులో వర్గు అంటారు. వర్గురీత్యా ఇంటి యజమాని పేరుకి ఏ ఫేసింగ్ అయితే పడుతుందో ఆ ఫేసింగ్ హౌస్లో మాత్రమే ఉండాలి. లేకుంటే వాస్తు అనేది ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఆ వ్యక్తికి అంతగా పనికిరాదు, వృద్ధిలోకి రాలేడు. ఇది ఎలా చూస్తాము అంటే గృహ యజమాని పేరు యొక్క మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరం ఏ వర్గుకు చెందుతుందో ఆ వర్గును బట్టి, అంటే వర్గులో మనకి మొత్తము 8 వర్గులు ఉంటాయి. ఈ 8 వర్గుల రీత్యా గృహ యజమాని యొక్క పేరు మొదటి అక్షరము ఏ వర్గుకు చెందుతుందో ఆ వర్గు అనేది స్వవర్గం అవుతుంది. సో 1, 2, 3, 6, 7 వర్గులు అనేవి శుభప్రదమైనవి. 4, 5, 8 వర్గులు అనేవి శుభప్రదమైనవి కావు. ఈ విధంగా వర్గురీత్యా ఆ గృహ యజమానికి ఏ ఫేసింగ్ అయితే పడుతుందో ఆ ఫేసింగ్ హౌస్లో ఉంటే ఆ వ్యక్తి అనేది వృద్ధిలోకి రాగలడు. ఈ విధంగా ఒక ఇంటి యొక్క వాస్తు అనేది బాగుంది అని చెప్పొచ్చు.